హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం ఫుసిలి పాస్తా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా పాస్తాని గిన్నెలోకి తీసుకోవాలి. అంటే బాయిల్ ఏం చేయకూడదు. దాని తర్వాత పాస్తా మునిగేలా పాలు సరిపోకపోతే నీళ్లు 2 కలిపి పోయాలన్నమాట. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేయాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మనకి ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది. సో, బాయిల్ అయిందా లేదా అని మనం చెక్ చేయాలి. అది పాలు, వాటర్ కలిపితే సేమ్ ఇలా లిక్విడ్ ఫార్మ్‌లోనే ఉంటుంది. ఇలా అన్నం ఎలా చూస్తామో పాస్తాను కూడా అలానే చెక్ చేసి ఉడికిందా లేదో చూడాలి. కొంచెం ఉడికింది అన్న తర్వాత దాంట్లో మనం స్వీట్ కార్న్ ఏసుకోవాలి. అది కూడా కొంచెం బాయిల్ అవ్వాలి కాబట్టి. సో, ఈ 3 మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి బటర్, నెక్స్ట్ అదొచ్చి చీజ్ వేయాలన్నమాట. చీజ్ మీరెంత ఏసుకుంటే అంత బావుంటది టేస్ట్ క్రీమీగా చాలా బావుంటది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్గాన్ పౌడర్ అని దొరుకుతుంది. ఆర్గానిక్ పౌడర్. నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్ అది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, తర్వాత సాల్ట్ ఏసుకోవాలి. ఇప్పుడు అన్నిటిని బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు ఉంచాలి స్టవ్ పైన. ఆ పాలన్నీ దగ్గరకయిపోతాయి మనకి. అప్పుడే పాస్తా రెడీ అయిపోయినట్టు. సో, స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఒక బౌల్‌లోకి సర్వ్ చేసుకొని తింటుంటే ఉంటది